వెల్కమ్ టు డే 11 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 11ని దాల్చిన చెక్క జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు పల్లి చట్నీ చేసుకుందాం అనుకున్నాను. ముందుగా పెసరట్ల కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన పెసలు, అలాగే జీలకర్ర, టేస్ట్కి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిక్చర్ని అయితే ఒక 20 to 30 minutes అయితే పక్కన పెట్టుకొని నాననివ్వాలి. సో అది నానేలోపు మనం పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పల్లి చట్నీ కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వేరుశనగ పలుకులు అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు మనం వేయించేటప్పుడు పెద్ద మంట పెట్టి వేయించకూడదండి. లో ఫ్లేమ్లో మనం నెమ్మదిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా పల్లీలు వేగిన తర్వాత అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా ఒక 3 వేసుకొని బాగా కలుపుకున్నాను. అవి బాగా ఫ్రై అయ్యే వరకు నెమ్మదిగా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసేసుకొని ఈ పల్లీని బాగా బ్లెండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత దీనిలోకి తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొని చట్నీలో వేసేసుకుంటే మన పల్లి చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెయ్యి వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. డైట్లో 1 స్పూన్ నెయ్యి ప్రాబ్లం ఏం కాదు. సో తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెసరట్టు మిక్స్ని పెనం మీద అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక నెమ్మదిగా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి అలాంటివి రావు, చక్కగా జీర్ణం అయిపోతుంది పెసరట్టు. కొంతమందికి జీర్ణం అవ్వక గ్యాస్ ఇష్యూస్తో బాధపడతారు. అలాంటి వాళ్ళు కూడా జీలకర్ర ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది. సో ఇలా 2 పక్కల చక్కగా కాల్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే 3 పెసరట్లు పల్లి చట్నీతో నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను. తర్వాత నా డైలీ యాక్టివిటీస్ చేసేసుకొని లంచ్ చేయడానికి 1/2 hour ముందు అన్సింజల వాటర్ తాగేసి నా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్లోనికి కందిపప్పు కొరలు వేసి కిచిడి చేసుకుందాం అనుకున్నా. దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము కందిపప్పు పొరలు కడిగి నానబెట్టుకున్నవి వేసుకోవాలి. ఈ కప్పుతో నేను వేసుకున్నాను, చూస్తున్నాను కదా. 3 to 4 hours అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పడేసి ఈ కందిపప్పుని కొరలను అయితే కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకొని వీటిని ఒక 2 to 3 minutes అనమాట ఈ పప్పులను అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కిచెన్లో. వెంటనే వాటర్ వేసేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఒక 2 to 3 minutes అయితే దానిలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో ఆ కప్పుకి 3 cups వాటర్ అయితే వేసుకొని మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని అంచులకు కూడా ఎక్కడ పప్పు ఉండకుండా ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే మనం కొంచెం పసుపు, సాల్ట్, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో మనం మళ్ళీ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుంటే ఇంకా మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 4 to 5 whistles వచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. సో 4 to 5 whistles వచ్చిన తర్వాత
కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇంకా వాటర్ ఉన్నట్లు అనిపిస్తే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టకుండా ఒక 3 to 4 minutes మనం ఉడికించినట్లయితే మన కిచిడి అనేది దగ్గరకు వచ్చేసి మనకి సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ కూడా మీకు సరిపోకపోతే అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే నా లంచ్ని ఈ కిచిడి, మార్నింగ్ మిగిలిన కొంచెం పల్లీ చట్నీతో అలాగే రైతాతో అయితే నా లంచ్ ఫినిష్ చేశాను. పెరుగుని మీ డైట్లో ఎవ్రీడే తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి, అది మీ గట్ హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇంకా ఈవినింగ్ 6 o'clockకి డ్రాగన్ ఫ్రూట్తో అయితే నా డే 11ని ఫినిష్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకున్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.